హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసిక్ కిచెన్. ఈరోజు మంచిగా మీల్ మేకర్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అంటే మీల్ మేకర్ రైస్ అన్నమాట. ఫస్ట్ మీల్ మేకర్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక స్టవ్ మీద బాండీ పెట్టుకోండి. అందులో కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేయండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన పదార్థాలు ఆనియన్, మిర్చి, అలాగే కొంచెం పుదీనా, మీకు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మీల్ మేకర్, వైట్ రైస్ అండ్ కర్డ్, మసాలాస్ కూడా వేసుకోవాలి. ఓకే, ఈ ప్రాసెస్ ఒకసారి చాలా చిన్న ప్రాసెస్, సింపుల్గా అయిపోయేలాగా నేను చూపిస్తాను. ఇదైతే హీట్ అయిపోయింది. నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటా. సో ఇది నేను ఆనియన్ వేసాను అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక మిర్చి కూడా వేసేయచ్చు. సో ఒకసారి ఇలా మనం తిప్పుకుందాం. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొంచెం వేగాక. దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా, అంటే పచ్చివాసన పోయేదాకా వేయిద్దాం. ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/4 వేస్తున్నాను అనమాట. పావు అంటే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినవి, కొంచెం వేగాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ స్పూన్తో వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ నేను. సో ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మేకర్ కూడా వేసుకుంటాను అనమాట. ఇట్లా మంచిగా డ్రైన్ అవుట్ చేసేసి వాటర్ లేకుండా ఇలాగా. చూసారు కదా, ఇలా వేసేసాను డ్రైన్ అవుట్ చేసేసి వాటర్ అంతా. మీల్ మేకర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతే వేయాలి, ఎందుకంటే మసాలా అంతా పట్టిద్ది కాబట్టి. మనం దీని తర్వాత మసాలా వేస్తాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పీల్ చేసుకుంది మీల్ మేకర్. ఒక్క నిమిషం కొంచెం ఆగి మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. వేసిన మసాలా అవన్నీ, ఇక్కడ కారం, అలాగే కొంచెం మటన్ మసాలా, దాంతోపాటు జీరా పౌడర్, ఇట్లా ఇవన్నీ మసాలాస్ వేసుకుంటున్నాను నేను. చూసారు కదా, ఇలా వేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం. మీకు కొంచెం కారం కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. నేను ఎలాగో మిర్చి ఎక్కువ వేసాను, సో కారం యాడ్ చేసుకోవట్లేదు. అండ్ ఇప్పుడు ఈ కొంచెం వేగాక ఇందులో కర్డ్ వేసేసుకుంటున్నాను అనమాట. 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను నేను. 1 కప్ ఆఫ్ కర్డ్ వేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఇందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. అంటే నేను కర్డ్ కప్ వాడిన వాటర్ వాడుతున్నాను. కర్డ్ వాడిన కప్తో వాటర్ వేస్తున్నాను. సో ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోండి మంచిగా. మీ వరకు మీకు కారం సరిపోవట్లేదు అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. నేను మిర్చి వేసాను కాబట్టి కారం ఎక్కువ వేయలేదు.
చూసారు కదా, ఇలా అయితే అవుతుంది ఇది. వేసాను, మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. అండ్ ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే కొంచెం ఈ రైస్ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోకి. చేసుకున్నాక ఇందులోకి పుదీనా వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోండి. దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాం ఫైన్గా. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఇలా అయితే సింపుల్గా చేసేసాను అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ like, share, subscribe and comment. Thank you.